హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వచ్చిన వదంతులపై అయితే సిట్ అధికారులు అయితే ఎట్టకేలకు నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సిబిఐ బృందం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్‌లో ఇద్దరు సిబిఐకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించిన ఇద్దరు అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన డాక్టర్ ఒకతను కూడా ఐదుగురు కలిసి ఒక సిట్ బృందంగా ఏర్పడ్డారు. అయితే వారి విచారణలో అయితే నిజాలన్నీ కూడా బట్టబయలైతే పరిస్థితి కనబడుతోంది. అదేవిధంగా ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించింది, అదేవిధంగా వైష్ణవి డైరీకి సంబంధించిన యాజమాన్యాలనైతే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రుక్‌లోని భోలే బాబా డైరీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులనైతే అదుపులోకి తీసుకొని పోలీసులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్ కార్యాలయంలో అయితే వారిని నిన్న రాత్రి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆదివారం ఉదయం అయితే పొద్దున్న జ్యుడిషియల్ డైరెక్ట్‌గా జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి వారికైతే రిమాండ్ విధించడం జరిగింది. అయితే ప్రధానంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఏఆర్ డైరీ ఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో అతను ప్రధానంగా తిరుమల తిరుపతి టీటీడీ దగ్గర నుంచి అయితే అతను కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. అతను కాంట్రాక్ట్ తీసుకున్నా సరే పక్కనున్న వైష్ణవి డైరీ ఫార్మ్ ద్వారా అయితే అతను సప్లై చేస్తామని సబ్ కాంట్రాక్ట్‌కి ఇవ్వడం జరిగింది. అయితే వైష్ణవి కాంట్రాక్ట్ కూడా తప్పుడు పత్రాలు, అదేవిధంగా తప్పుడు సీల్‌తో అయితే అతను భోలే బాబా రుక్విల్‌లోని ఉత్తరాఖండ్‌లో భోలే బాబా డైరీ నుంచి అయితే తీసుకొస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే వైష్ణవి డైరీ ఉన్నారో అతను అన్నీ కూడా పత్రాల్లో గానీ, అదేవిధంగా సీల్స్‌లో గానీ తప్పుడువన్నీ ఉపయోగించినట్లుగా, నకిలీవన్నీ ఉపయోగించినట్లుగా అయితే సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎవరైతే సిట్ అధికారంలో ఎవరైతే ఉత్తరప్రదేశ్‌లో ఏదైతే భోలే బాబా డైరీకి సంబంధించి ఉందో దానిపై కూడా విచారణ చేపట్టారో, దాంట్లో తిరుమల తిరుపతికి దేవస్థానానికి సప్లై చేసేంత నెయ్యి వారి దగ్గర లేదంటూ, సప్లై కూడా లేదంటూ కూడా ప్రధానంగా గుర్తించడం జరిగింది. అయితే ఎవరైతే ఏఆర్ డైరీ ఫార్మ్స్ యాజమాన్య అయిన రాజరాజశేఖర్, అదేవిధంగా వైష్ణవికి సంబంధించిన అపూర్వ చౌహాడ్, అదేవిధంగా ఏదైతే భోలే బాబా డైరీకి సంబంధించిన పొమిల్ జైన్, విపిన్ జైన్ అనే నలుగురు వ్యక్తులనైతే ప్రధానంగా సిబిఐ అధికారులైతే అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. అయితే ఇందులో కూడా కొంతమందినైతే అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించిన, వైష్ణవి డైరీకి సంబంధించింది. వైష్ణవి డైరీ వచ్చేసి తిరుమల తిరుపతి ఏదైతే పెనమాళ్ళకి సంబంధించిన మండలంలో కూడా ఈ డైరీ ఫార్మ్ అయితే ఉండడం జరిగింది. ఆ డైరీ ఫార్మ్‌కి సంబంధించిన అపూర్వ చౌహాన్, అదేవిధంగా కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు, అదేవిధంగా ఏఆర్‌కి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్‌లని, అదేవిధంగా కొంతమంది ట్రక్ డ్రైవర్లు, ట్యాంకర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కొంతమందిని వారిని, అదేవిధంగా కొంతమంది ఆఫీస్ సిబ్బందిని అయితే ఇప్పటికే సిబిఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. వారిని అతి తొందరలో లేదా సోమ, మంగళవారాల్లో అయితే వారిని కూడా రిమాండ్‌కి తరలించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా సిబిఐ అధికారులు అయితే కనుక ఈ తప్పుడు పత్రాలు ఏదైతే నకిలీ పత్రాలు అయితే వైష్ణవి డైరీ అయితే సబ్మిట్ చేయడం అనేది అయితే గుర్తించారు. అదేవిధంగా ఏఆర్‌కి సంబంధించిన ట్యాంకర్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ట్యాంకర్లకు సంబంధించిన ట్రాక్ వివరాలు అన్నీ కూడా వాటి మొత్తం పుస్తకాలన్నీ కూడా తిరగరాయడం జరిగింది, చూడడం జరిగింది. అయితే ప్రధానంగా దానికి సంబంధించినవన్నీ కూడా నకిలీ ఉన్నట్లుగా, అదేవిధంగా ట్యాంకర్లు కూడా భోలే బాబాకు ఒక్కరి దగ్గరికే కాదు మరికొంతమంది దగ్గర అయితే కూడా నెయ్యి సేకరించే పరిస్థితి అయితే ఉన్నట్లుగా ప్రధానంగా అయితే గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. అయితే ఇందులో మనం గమనిస్తే కనుక నలుగురు వ్యక్తులు ఎవరైతే వైష్ణవి డైరీ ఫార్మ్ ఉందో అది పూర్తిగా ఫ్రాడ్ అని అయితే సిబిఐ అధికారులు నిర్ధారించారు. ఏఆర్ ప్రస్తుతం నామమాత్రంగా ఏఆర్ తీసుకున్నా సరే ఏఆర్‌కి సంబంధించింది అతను ఎటువంటి డైరీ కూడా ఈ నెయ్యికి సంబంధించింది అయితే అతనికి లేదని అయితే తెలుస్తోంది. అదేవిధంగా వైష్ణవి డైరీకి కూడా అది పూర్తిగా భోలే బాబా దగ్గర నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నా సరే ఆ భోలే బాబా డైరీకి కూడా పూర్తిగా అంత సామర్థ్యం లేదని అయితే ప్రధానంగా అయితే సిబిఐ అధికారులు, సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇందులో కొంతమందిని అయితే ట్యాంకర్లను, అదేవిధంగా ట్యాంకర్ డ్రైవర్లను కూడా విచారించి వారిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా నకిలీ అయితే జరిగింది. ప్రధానంగా అయితే వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ2గా, అదేవిధంగా పోవిన్ జైన్, విపిన్ జైన్ ఏ3, ఏ4గా, అదేవిధంగా ఏ5 వచ్చేసి అపూర్వ చౌహాడ్‌ని అయితే ఏ5గా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఏ1 ఇంకా ఖాళీగా ఉంది. ఏ1కి సంబంధించిన ఎవరు ఏ1 కింద చేరుస్తారు అంటూ కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఏదైతే టీటీడీకి సంబంధించిన అధికారులను ఏ1గా చేరుస్తారో, లేదంటే కనుక అప్పుడు రాజకీయ నాయకుల్ని ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులని ఎవరినైనా ఏ1గా చేర్చే అవకాశం ఉందా అంటూ కూడా చర్చలు జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే మనం దీంట్లో ప్రధానంగా అయితే మనం చూసుకుంటే కనుక ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు, మేము కల్తీ చెయ్యలేదు అంటూ కూడా బల్లగుద్ది చెప్పిన
ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష నాయకులు అప్పటికి సంబంధించిన చైర్మన్‌లు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో ఖచ్చితంగా కల్తీ జరిగింది అంటూ కూడా ప్రాథమికంగా అయితే సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.